హలో హాయ్ డియర్స్. చూడండి, ఈరోజు మీకోసం నేను ఇవి ఇట్లాగా బొబ్బర్లు అంటారు. ఈ పొడుగ్గా ఉంటాయి, ఒక 9 to 10 inches పొడుగు ఉంటాయి అన్నమాట. బొబ్బర్లు అంటారు వీటిని. తర్వాత బరబట్టి అని కూడా అంటారు. ఇది ఏదేదైనా కూడా మనం దీంతో ఒక 1/4 కిలో బొబ్బర్లు తీసుకున్నాను. వీటిని ఇట్లాగా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. కొంచెం ఈనెలు వస్తాయి, అంటే చిన్నగా ఫైబర్ ఉంటుంది, పర్వాలేదు. ఈ కూర ముఖ్యంగా ఇందులో ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది దొరికినప్పుడు తినటం. అందుకని దీన్ని నేను ఇప్పుడు ఉడకబెట్టి నేను దీన్ని కొంచెం మసాలా వేసి చక్కని ఫ్రై చేస్తా. చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూను పసుపు వేసుకున్నా, 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నా, ఒక 1 టీ స్పూను ఉప్పు వేసుకుంటున్నా. అవి మునిగేంత వరకు నీళ్ళు పోద్దాం. వీటిని ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టి కొంచెంగా ఒక 3 వంతులు ఉడికిన తర్వాత తీసేద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఒక 2 minutesలో ఇవి ఇంత చక్కగా ఉడికిపోయిన చూస్తున్నారు కదా, గుచ్చితే ఎట్లా వస్తుందో. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసేసుకుందాము. ఇప్పుడు తాలింపుకి నేను ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు పెట్టుకున్నాను, 1 ఉల్లిపాయ, తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక 1/4 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టుకున్నాను, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అంతకన్నా తక్కువే, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, కారం 1 టీ స్పూన్. ఓకే, ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ప్యాను వేడెక్కింది. నేను ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా, 2.5. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంది. చూడండి, ఆవాలు వేసుకుంటున్నాను, మినప్పప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. దేని ప్లేస్లో దాన్ని కలుపుకుందాం. ఇట్లాంటి వెడల్పాటి గిన్నెలు అయితే అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయల కోసం నేను పసుపు వేసుకుంటున్నా, కొంచెం ఉప్పు కూడా 1/2 టీ స్పూన్ తీసుకున్నాను, అది వేస్తున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నాను, ఓపెన్లో ఉంది. ఉల్లిపాయలు మంచిగా వేగుతున్నాయి కదా, ఇంత చాలు. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చిన్నది, ఒక 1/4 ఇంచ్, 1/4 టీ స్పూను, మంచి కలిపేద్దాం. ఇందులో నేను 1 టీ స్పూను కారం వేసుకుంటున్నా. కారం ఉప్పు మీ ఇష్టానికి వేసుకోండి. చూడండి, ఇందులో మనం ఇట్లాగా ఉడికించి పెట్టుకున్న ఈ బొబ్బర్లని వేసేస్తున్నాను. మంచిగా కలుపుకుందాం, అంతా కలిసేటట్టు. కారం ఇట్లాగా తాలింపులో వేయటం వలన చాలా టేస్టీగా ఉంటుంది, పచ్చివాసన ఉండదు అన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకుని ఇట్లా సర్దేసి మూత పెడుతున్నా. చూడండి, ఒక 3 minutesగా ఇది ఇట్లా మూత పెట్టాను. నీళ్ళు ఇట్లానే ఉంచుకుందాం. ఎంత త్వరగా అయిపోయింది చూసారా కూర, చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం రైస్ వేసి మంచిగా
దీని మీద ఇట్లా వేయించేసుకుందాం. చాలా టేస్టీగా మంచిగా ఉడికి చాలా బాగుంటుంది. చిన్న మసాలా అంటే కొంచెంగా వేసిన మసాలా కూర ఇది. ఇందులో కొంచెం పీచు ఉంటుంది, పప్పు ఉంటుంది కదా, దానికి మనం ఇట్లాగా దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ లేకపోతే ఇట్లాగా జీలకర్ర వేసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది అన్నమాట అరగడానికి. ఇవి సీజనల్ వెజిటబుల్స్, తప్పకుండా వాడుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది బొబ్బర్లు. చూడండి, ఇలాగా ప్యాన్ని వదిలి వస్తున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చేసి ఇప్పుడు మీకు సర్వ్ చేసి చూపిస్తా. చూడండి ఎంత బాగుందో బొబ్బర్లు కూర. బొబ్బర్లు మసాలా కూర ఇది చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్, వెరీ యమ్మీ. ఓకే, తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.